మన ప్రియతమ ఉపాధ్యాయునికి మరియు హెడ్ మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి నా మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగనే పిల్లలు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క ప్రోగ్రాములను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము జయప్రదంగా జరుపుకుంటున్నాం మన స్కూల్లో. మళ్ళీ టీచర్లు మళ్ళీ పిల్లలకి అవినాభావ సంబంధం, ఒక గుడ్ రిలేషన్ యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ చిల్డ్రన్ అమాంగ్ ది బిట్వీన్ గుడ్ రిలేషన్ ఆఫ్ ది వర్కింగ్ ఇన్ ది స్కూల్. టీచర్ లేనిది పిల్లలు లేరు, పిల్లలు లేనిది టీచరు లేడు. వీళ్ళిద్దరూ ఉంటేనే ఈ యొక్క అక్షరాభ్యాసము సాఫీగా జరగటానికి ఉంటుంది. టీచరు అనేవాళ్ళు ఎంతో మనం వర్క్ చేసుకుంటూ స్కూల్కు టయానికి వస్తూ ఉంటాం. ఆటుపోట్లు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. స్కూల్ సరౌండింగ్, స్కూల్ క్లాసుకు పోయినాక పిల్లవాడిని ప్రేమిస్తూ, పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళకు అక్షర జ్ఞానము నేర్పించవలసిన ఆవశ్యకత మనకు ఎంతో ఉందని ఈ యొక్క సభాముఖంగా నేను మీ గురువులుగా ఒక టీచర్లుగా నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ టీచర్ ఈరోజు ఒక విద్యార్థిని చీకట్లో ఒక తెలియలేని వ్యక్తిగా పుట్టడం జరుగుతుంది అమ్మ కడుపులో నుండి. అటువంటి ముత్యాన్ని మలిసి ఒక సానబట్టి, ఆకురాయితో సానబట్టినట్టుగా మేలుముత్యంగా తయారు చేసేది యాజ్ ఏ టీచర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో. ఐ ఆమ్ టెల్లింగ్ దట్ ట్రూలీ. టీచర్ అనేవాడు చాలా ప్రాముఖ్యత గల వ్యక్తి. ఈరోజు సమాజంలో యాజ్ ఏ పోలీసు ఒక రక్షణ ఇస్తుంటాడు. పోలీసు ఎక్కడి నుంచి వచ్చినాడు? యాజ్ ఏ టీచర్ గురువు నుంచి అక్షరాభ్యాసం నేర్చుకొని వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళు సమాజంలో సేవ చేయటం జరుగుతుంది. అలాగనే ఒక డాక్టరు వైద్యం అందిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన డాక్టరు? ఒక టీచర్ చేతిగుండనే అక్షరాలు రుద్దుకొని, అక్షరాలు నేర్చుకొని యాజ్ ఏ డాక్టర్గా